ఒక పాత చిన్న రేకులిల్లు. రాత్రి సమయం. దీపం వెలుగుతుంటుంది. తండ్రి రామయ్య అలసిపోయి కూర్చునుంటాడు. నాన్నా, ఈరోజు కూడా పనులేమీ దొరకలేదా నాన్నా? మధ్యాహ్నం నుంచి కడుపులో ఆకలి మంటలు తట్టుకోలేకపోతున్నాను నాన్నా. నన్ను క్షమించు తల్లి. ఈరోజు బజార్లో చెప్పులు కుట్టించుకోవడానికి ఒక్కడు కూడా రాలేదమ్మా. రోజంతా ఆశగా ఎదురుచూశాను, కానీ ఖాళీ చేతులతోనే తిరిగి రావాల్సొచ్చింది. నీ తప్పేముంది నాన్నా? మన తలరాతే ఇంతే ఏమో. పక్క ఇంట్లో వాసన వస్తుంటే మనకు తినాలనిపిస్తుంది కాని మన ఇంట్లో కనీసం తాగడానికి గంజినీళ్లు కూడా లేవు కదా. అలా అనకమ్మా. దేవుడు మనల్ని ఎప్పుడూ ఆకలితోనే ఉంచడు. రేపు పొద్దున్నే త్వరగా బజార్కెళ్తాను. ఎవరైనా పాత చెప్పులు కుట్టించుకోకపోరు. నీ కడుపు నిండా అన్నం పెడతాను. నాకు అన్నం కంటే నీ ఆరోగ్యమే ముఖ్యం నాన్నా. నువ్వు ఉదయం నుంచి ఏమీ తినకుండానే ఉన్నావు. నీ కళ్ళు లోపలికి పోయాయి. ఇప్పుడేమో ఈ రాత్రికి ఇలా ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తోంది. నా గురించి నువ్వేం భయపడకు లక్ష్మి. నేను గట్టివాడినే. నా ఆకలి కంటే నీ ఆకలి నన్ను ఎక్కువగా బాధపెడుతోంది. ఈ ఒక్క రాత్రికి నీళ్లు తాగి పడుకుందామమ్మా. రేపటి సూర్యుడు మనకు మంచి రోజు తెస్తాడు. సరే నాన్నా, నువ్వు చెప్పినట్టే వింటాను. కాని రేపటికైనా మన కష్టాలు తీర్తాయా? మనం ఎప్పటికీ ఇలాగే రోడ్డు పక్కన బ్రతకాలా నాన్నా? మనకంటూ ఒక మంచి ఇల్లు, పూటకు అన్నం దొరికే రోజు రాదా? వస్తుంది తల్లి, ఖచ్చితంగా వస్తుంది. నీతిగా నిజాయితీగా బతికే వాళ్లకు ఆలస్యంగానైనా మంచి జరుగుతుంది. ఆ నమ్మకంతోనే నేను రోజులు వెళ్లదీస్తున్నాను. నువ్వు కళ్ళు మూసుకో, నేను నీ పక్కనే ఉంటాను. అలాగే నాన్నా, నీ మాటలే నాకు ధైర్యం. మనం పేదవాళ్లమైనా నీలాంటి మంచి నాన్న నాకు ఉండటం నా అదృష్టం. పిచ్చి తల్లి, నువ్వే నా సర్వస్వం. నిన్ను బాగా చూసుకోవడమే నా జీవిత ఆశయం. నువ్వు త్వరగా నిద్రపో అమ్మా. ఉదయాన్నే లేవాలి కదా. అలా ఉదయం అయింది. ఒక పెద్ద రోడ్డు పక్కనున్న చెట్టు నీడ. రామయ్య పాత చెప్పులు కుట్టే సామాగ్రితో కూర్చునుంటాడు. దారిపోయే వాళ్లను ఆశగా చూస్తుంటాడు. దేవుడా, ఈ రోజుకైనా నా కూతురు ఆకలి తీర్చే మార్గం చూపించు. నిన్నట్నుంచి ఆ పిల్ల కడుపులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది. ఒక బోని అయినా కాకపోతుందా అని అనుకుంటూ ఉండగా ఆ సమయానికి ఒక ధనవంతుడి కారు అక్కడ ఆగుతుంది. కారు దిగిన ధనవంతుడు తన డ్రైవర్తో మాట్లాడుతుంటాడు. ఒరేయ్, నా పాత బూట్లు కారు వెనక సీట్లో ఉన్నాయి కదా, వాటి అడుగు భాగం కొంచెం ఊడిపోయింది. వాటిని ఎక్కడైనా పారేయలేదా? ఎవరికైనా ఇచ్చే. నాకు కొత్తవి వచ్చేశాయి. అయ్యగారు, ఈ పాత బూట్లు చాలా ఖరీదైనవి కదా, వీటిని పారేయటమెందుకు? ఇక్కడ రోడ్డు పక్కన చెప్పులు కుట్టే ముసలాయనున్నాడు. అతనికిస్తే కుట్టుకుని ఎవరికైనా అమ్ముకుంటాడు, లేదా అతనే వాడుకుంటాడుంటాడు. సరే, నీ ఇష్టం. ఆ ముసలాడికిచ్చేసి తత్తరగారా. మనకు వేరే ఊరు వెళ్ళడానికి సమయం అవుతోంది. ఆలస్యం చేయకు. తాత, ఇదిగో మా అయ్యగారి పాత బూట్లు. వీటిని కుట్టుకుని నువ్వైనా వాడుకో, లేదంటే ఎవరికైనా అమ్ముకో. మా అయ్యగారు నీకిమ్మన్నారు. చాలా పుణ్యం ఉంటుందయ్యా మీకు. ఈ బూట్లు చాలా పెద్దవాళ్లవిలా ఉన్నాయి. వీటిని బాగు చేస్తే మంచి ధర వస్తుంది. నా కూతురికి ఈరోజు అన్నం పెట్టగలను. మీ అయ్యగారికి నా నమస్కారాలు చెప్పండి అయ్యా. సరే తాత, జాగ్రత్త. నేను వెళ్తున్నాను. దేవుడున్నాడమ్మా లక్ష్మి. ఈరోజు నీకు ఖచ్చితంగా అన్నం తినిపిస్తాను. ఈ బూట్లు మన పాలిట దేవతలా వచ్చాయి. బూట్ లోపల చేయి పెట్టి చూస్తుండగా ఏదో గట్టి వస్తువు తగులుతుంది. ఏంటిది? ఈ బూట్ లోపల ఏదో గట్టిగా తగులుతోంది. ఎవరైనా డబ్బులు దాచారా ఏంటి? లేకపోతే మరేదైనా వస్తువా? రామయ్య బూట్ లోపలున్న పాత గుడ్డను లాగుతాడు. అందులోంచి ఒక మెరుస్తున్న పెద్ద వజ్రం కింద పడుతుంది. ఓరి దేవురా, ఇదేంటి ఇంతలా మెరుస్తోంది? ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అతని చేతులు వణుకుతుంటాయి. ఇది నిజంగానే వజ్రం. దీని విలువ కోట్లలో ఉంటుంది. ఆ ధనవంతుడు పొరపాటున దీన్ని బూటు లోపల దాచి మర్చిపోయినట్టున్నాడు. అందుకే డ్రైవర్ దీన్ని నాకిచ్చేశాడు. ఈ ఒక్క వజ్రం నా దగ్గరుంటే నా పేదరికం మొత్తం పోతుంది. నా కూతుర్ని మహారాణిలా చూసుకోవచ్చు. మాకు పెద్ద ఇల్లొస్తుంది. ఇక ఎప్పుడూ ఆకలి అనే మాటే ఉండదు. వద్దు వద్దు, కష్టపడి సంపాదించని ఏదీ మనకు దక్కదు. నా పేదరికం నాకే ఉండాలి, కానీ పరుల సొమ్ము ఆశించి నా నిజాయితీని అమ్ముకోలేను. ఆ ధనవంతుడెవరో నాకు తెలియదు, కానీ ఆయన కారిప్పుడే కదా వెళ్ళింది. ఆయనను వెతికి పట్టుకుని ఈ వజ్రాన్ని తిరిగిచ్చేయాలి. లేదంటే నా మనసు అస్సలు ఒప్పుకోదు. నా కూతురు కూడా ఇలాంటి పాపపు సొమ్ముతో అన్నం పెట్టలేను. అలా రామయ్య ఇల్లు. రామయ్య ఇంటికొస్తాడు. లక్ష్మి ఆందోళనగా తండ్రిని చూస్తుంది. రామయ్య చేతిలో బూట్లు, వజ్రం ఉంటాయి. నాన్నా, ఏమైంది? ఎందుకంతలా ఊపిరి పీల్చుకుంటున్నావు? బజార్ నుంచి అంత త్వరగా ఎందుకొచ్చేశావు?
ఏమైనా గొడవ జరిగిందా నాన్నా? నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి నాన్న ఇది? నీ చేతిలో ఏంటో వెరుస్తోంది. ఇదేదో వింత రాయిలా ఉందే. ఇది వింతరాయి కాదు తల్లి, వజ్రం. కోట్లు విలువ చేసే వజ్రం. ఈరోజు ఒక ధనవంతుడి బూట్లు నాకు దొరికాయి. వాటిని కుడుతుంటే లోపల ఇది దొరికింది. అలా రామయ్య ఇల్లు. రామయ్య ఇంటికొస్తాడు. లక్ష్మి ఆందోళనగా తండ్రిని చూస్తుంది. రామయ్య చేతిలో బూట్లు, వజ్రం ఉంటాయి. వజ్రమా? నాన్న, ఇంత పెద్ద వజ్రమా? అంటే మన కష్టాలన్నీ తీరిపోయినట్టేనా? మనమిక ధనవంతులం అయిపోయామా నాన్నా? లేదు లక్ష్మి, ఇది మనది కాదు, ఆ ధనవంతుడిది. ఆయన పొరపాటున బూట్లలో మర్చిపోయాడు. దీన్ని అమ్ముకుంటే మనకు డబ్బు రావచ్చు, కానీ మన మనశ్శాంతి పోతుంది. కాని నాన్న, మనం పూటకు అన్నం లేక అలమటిస్తున్నాం. దేవుడే మనకు సహాయం చేయడానికి దీన్ని పంపాడేమో కదా. దీన్నిస్తే ఆ ధనవంతుడికి పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కాని మన జీవితం మారిపోతుంది కదా నాన్నా. తప్పు తల్లి, అలా ఆలోచించకు. పేదరికంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే. కానీ దొంగతనంగానో పరుల సొమ్మునో ఆశించి బతకడం మన వంశంలోనే లేదు. నీకు అలాంటి అన్నం తినిపించి నిన్ను పాపాత్మురాల్ని చేయలేను. నన్ను క్షమించు నాన్నా. ఆకలి బాధలో అలా మాట్లాడాను. నువ్వు చెప్పిందే నిజం. మనకు కూడు లేకపోయినా పర్వాలేదు, కాని నీ పేరు చెడకూడదు. ఆ వజ్రాన్ని వెంటనే తిరిగిచ్చేద్దాం నాన్నా. నీ నోటి వెంట ఈ మాట వినడానికే నేను ఎదురు చూశాను. పద, ఇప్పుడే ఆ ధనవంతుడి కారు ఏ వైపు వెళ్ళిందో కనుక్కుని ఆయన్ని వెతుకుదందాం. ఒక పెద్ద రాజభవనం లాంటి ఇల్లు. ధనవంతుడు తన ఇంట్లో వస్తువులన్నీ వెతుకుతూ చాలా కంగారుగా ఉంటాడు. భార్య పక్కన ఉంటుంది. ఎక్కడికి పోయింది ఆ వజ్రం? నా వ్యాపారంలో అత్యంత విలువైన వజ్రం అది. ఎక్కడ పెట్టానో గుర్తు రావడం లేదు. నా సర్వస్వం వజ్రంలోనే ఉంది. మీరు నిన్న రాత్రి ప్రయాణం నుంచి వచ్చినప్పుడు ఎక్కడైనా పెట్టారేమో సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. ఇంట్లోనే ఉండి ఉంటుంది, ఎక్కడికి పోదు. లేదు లేదు, అసలు గుర్తులేదు. ఇల్లు అంత గాలిస్తారైనా ఎక్కడా కనిపించదు. ఏదైనా వస్తువు లాంటిది ఎవరికైనా ఇచ్చారా? వాటిలో ఏమైనా పెట్టరేమో. ఆ బూట్లు, ఆ బూట్లు ఎక్కడున్నా ఇప్పుడు? పాత బూట్లా? అయ్యో, ఈరోజు ఉదయమే కదా మీరా పాత బూట్లను ఎవరికైనా ఇచ్చేయమని డ్రైవర్కు చెప్పారు. అతను వాటిని ఎవరికో ఇచ్చేశాడట కదా. ఖచ్చితంగా అందులోనే పడుండొచ్చు. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! ఆ బూట్లలోనే కోట్లాది రూపాయల విలువైన వజ్రం. ఆ బూట్లను ఎవరికిచ్చాడు? డ్రైవర్ను ఇప్పుడే పిలువు. అయ్యగారు, నన్ను క్షమించండి. మీరు వద్దన్నారని నేను ఆ బూట్లను రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే ముసలానికి ఇచ్చేశాను. నాకందులో వజ్రముందని తెలీదయ్యా. ఆ చెప్పులు కుట్టేవాడు ఆ వజ్రాన్ని చూస్తే ఇక తిరిగిస్తాడా? వాడు దాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు. నా జీవితం నాశనమైపోయింది. మనం పోలీసులకు ఫిర్యాదు చేద్దాం రండి. ఆ ముసలాడిని పట్టుకుంటే వజ్రం దొరుకుతుంది. ఆలస్యం చేయకండి. అవును, అదే కరెక్ట్. వెంటనే కారు సిద్ధం చేయి. ఆ ముసలాడు ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం. రాజశేఖర్ ఇంటి పెద్ద గేట్ బయట రామయ్య, లక్ష్మి నిలబడి ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు. ఏ ముసలాయన, ఎవరు నువ్వు? చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఈ పెద్ద ఇంటి ముందర ఎందుకు నిలబడ్డావు? ఇక్కడ అడుక్కోవడానికి వీల్లేదు, వెళ్ళు. బాబయ్య, నేను అడుక్కోవడానికి రాలేదయ్యా. ఈ ఇంటి అయ్యగారిని ఒక్కసారి కలవాలి. ఆయనకు సంబంధించిన ఒక ముఖ్యమైన వస్తువు నా దగ్గర ఉంది. అది ఇవ్వడానికే వచ్చాను. అవును బాబయ్య, మా నాన్న చెప్పేది నిజం. మీ అయ్యగారి కారు డ్రైవర్ ఉదయం మాకు కొన్ని బూట్లు ఇచ్చారు. అందులో ఒక వస్తువు దొరికింది. అది ఇవ్వడానికే వచ్చాం. దయచేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. పోండి పోండి, మీలాంటి వాళ్ళు రోజుకు 100 మంది వస్తారు. పాత బూట్లిచ్చారంట, అందులో వస్తువు దొరికిందంట. దొంగ నాటకాలు ఆడకండి. అయ్యగారు లోపల చాలా కోపంగా ఉన్నారు. బాబాయ్, నన్ను నమ్మండి, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే రామయ్యను. దయచేసి ఒక్కసారి మీ అయ్యగారికి సమాచారం ఇవ్వండి బాబయ్య. మేమిక్కడే నిలబడతాం. ఆయన వద్దు అంటే మేం వెళ్ళిపోతాం. సరే, మీ ఏడుపు చూడలేకపోతున్నాను. ఇక్కడే నిలబడండి, నేను లోపలికి వెళ్ళి అయ్యగారికి చెప్తాను. చాలా దయ బాబయ్య, నువ్వు చేసిన ఈ సహాయం మా జీవితాంతం గుర్తుంటుంది. త్వరగా వెళ్ళి చెప్పవయ్యా. అయ్యగారు, బయట ఎవరో చెప్పులు కుట్టుకునే ముసలాయన, అతని కూతురు వచ్చారు.
ఉదయం డ్రైవర్ ఇచ్చిన బూట్లలో ఏదో వస్తువు దొరికిందని అది మీకే ఇస్తామని అంటున్నారు. ఏంటి వాళ్లే స్వయంగా వచ్చారా? నమ్మలేకపోతున్నాను. వాళ్ళనిప్పుడే లోపలికి తీసుకురా, త్వరగా. అయ్యగారు, ఇదిగోండి మీ వజ్రం. ఉదయం మీ డ్రైవర్ ఇచ్చిన పాత బూట్లో ఇది దొరికింది. ఇది చూసిన వెంటనే నా మనసు ఒప్పుకోలేదు. పరాయి సొమ్ము మాకొద్దు బాబు, అందుకే వెతుక్కుంటూ వచ్చి. నా వజ్రం దొరికేసింది. ముసలాయన, నువ్వు ఎంత గొప్పవాడివి. ఈ రోజుల్లో కోట్లు విలువ చేసే వజ్రం దొరికితే తిరిగిచ్చేవాడుంటాడా? అవునండి, నేను నమ్మలేకపోతున్నాను. వీళ్ళు కటిక పేదరికంలో ఉన్నట్టున్నారు. అయినా కాని ఇంత నిజాయితీగా వజ్రాన్ని తెచ్చి ఇచ్చారంటే వీళ్ళు మనుషులు కాదు, దేవతలు. అమ్మగారు, మేం పేదవాళ్ళమే కావచ్చు, కానీ ఇంకొకరి కష్టార్జితాన్ని ఆశించేంత దౌర్భాగ్యులం కాం. నా కూతురికి నీతిగా బ్రతకడం నేర్పించాను. ఈ వజ్రం మీ దగ్గరకు చేరింది, మాకంతే చాలు. రామయ్య, నీ పేరు రామయ్య కదా? నువ్వు చేసిన ఈ సహాయానికి నేను నీకు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే. కాని నీ నిజాయితీ ముందు నా సంపద చాలా చిన్నదైపోయింది. నిన్ను ఇలాగే ఖాళీ చేతులతో పంపించను. అయ్యగారు, మా నాన్న నిజాయితీకి మీరిచ్చే గౌరవమే మాకు పెద్ద బహుమతి. మాకు ఎలాంటి డబ్బు వద్దు బాబూ. మా నాన్న మనసు తృప్తి పడింది, మాకు అదే చాలు. రాజశేఖర్ లక్ష్మి వైపు చూస్తాడు. ఆమె కళ్ళల్లో ఉన్న తెలివితేటలను గమనిస్తాడు. అమ్మాయి, నీ పేరేంటమ్మా? నువ్వు చదువుకుంటున్నావా? నీ వయసు పిల్లలంతా ఈపాటికి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ ఉండాలి కదా? నా పేరు లక్ష్మి అండి. నాకు చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ మా ఇంట్లో పూట గడవడమే కష్టం, ఇక చదువుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే నాన్నకు సహాయంగా ఉంటున్నాను. రామయ్య, ఇంత మంచి కూతుర్ని పెట్టుకుని చదువు పంపించకుండా ఏం చేస్తున్నావు? ఈ పిల్ల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈమెను పెద్ద చదువులు చదివించాల్సిందే. అయ్యగారు, నా ప్రాణ ఇచ్చైనా తనను చదివించాలనుకున్నాను. కానీ రోజువారీ కూలీ కూడా రాని నా బతుక్కి పెద్ద పెద్ద పుస్తకాలు, ఫీజులు ఎలా కట్టగలను బాబు? నా పేదరికమే నా కూతురు చదువుకు శాపమైంది. బాధపడకు రామయ్య. ఈ రోజు నుంచి నీ కూతురు చదువు బాధ్యత నాది. ఈమె ఎంతవరకు చదువుకుంటే అంతవరకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. పట్టణంలో ఉన్న పెద్ద వసతి గృహంలో చేర్పించి చదివిస్తాను. నిజంగానా అయ్యగారు? నన్ను చదివిస్తారా? నేను మళ్ళీ పుస్తకాలు పట్టుకోవచ్చా నాన్నా? ఇది కల కాదు కదా? అయ్యగారు, మీరు మా పాలిట దేవుడు బాబు. నా కూతురు జీవితాన్ని మార్చేశారు. వజ్రం ఇచ్చినందుకు నాకింతకంటే పెద్ద బహుమతి ఏమీ వద్దు బాబు. రామయ్య, నీ నిజాయితీ వల్లే నా జీవితం నిలబడింది. నేను చేసేది చాలా చిన్న సాయం. లక్ష్మి, బాగా చదువుకుని మీ నాన్న కష్టాలు తీర్చాలమ్మా. ఒక చిన్న వజ్రం, ఒక చిన్న నిజాయితీ వారి జీవితాల్లో వచ్చిన మలుపు చూశారా? నీతిగా బతికినందుకు రామయ్య కుటుంబానికి దేవుడిచ్చిన అతిపెద్ద బహుమతిది.